హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయింది కదా. సో మీ అందరి కోసం మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే లెగవగానే అయితే మా బాబుకి ఏ ఫ్రూట్ ఉంటే అదండి, ఏ ఫ్రూట్ లేదంటే కనీసం క్యారెట్ అయినా సరే ముక్కలుగా కట్ చేసి ఇస్తే చాలా హ్యాపీగా తింటాడనమాట. బ్రేక్ఫాస్ట్ ముందు ఏదో ఒక ఫ్రూటో కాయో ఏదో ఒకటి ఇస్తే అలా తింటూ ఉంటాడు. ఇంక మా పాప కూడా లేచింది కదా, మా మామయ్య ఆడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మా ఆయన ఈరోజు సెలవు అనమాట డ్యూటీకి. ఇంకా ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి స్పెషల్గా ఇలా దోస పిండితోటే గుంట పొంగనాలు ఉంటాయి కదా, అవి చేస్తున్నారు. సో మా ఫ్యామిలీ అందరికీ అవి అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇలా పిండిలో కలిపేసి ఇలా వేయడమేనండి, చాలా ఈజీ. అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి కొంచెం టైం పట్టిద్ది అయితే, అందుకని ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడు ఇలా స్పెషల్గా చేస్తూ ఉంటారు. ఇంకా టిఫిన్ అవ్వగానే ఇంక మా బాబుకి అయితే పెట్టిస్తాను. ఈ మధ్య వాడే తింటున్నాడు లేండి బ్రేక్ఫాస్ట్ వరకు. లంచ్ అయితే ఇంక నేనే పెడతాను నోట్లో. ఇంకా తిన్నాక కాసేపు రెస్ట్ తీసుకొని సో పోలియో చుక్కలు అయితే వేస్తూ ఉన్నారు. సో పిల్లలకైతే ఖచ్చితంగా వేపియాలి, మా ఇద్దరు పిల్లలకు వేపియాలి కాబట్టి పిల్లలిద్దరికీ స్నానం చేపించేసి మేము ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే పోలియో చుక్కలకైతే బయలుదేరుతున్నాము. పాప అయితే కూర్చోబెట్టగానే ఫస్ట్ భయపడింది. ఇంకా ఊహ తెలుస్తుంది కదా, ఇప్పుడు కొత్త వాళ్ళని చూడగానే కొంచెం ఏడవడం భయపడడం అలా చేస్తుందనమాట. ఇంకా మా వాడైతే మరీ అసలు ఇండిషన్ వేస్తాడేమోనని బాగా ఏడిచాడు. కానీ ఇంకా చుక్కలు అయ్యేసరికి తర్వాత కాసేపటికి వెంటనే ఆపేశారు. అవును, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా వేపించారా? వేపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో చాలా మంచి, మిస్ కాకుండా ఖచ్చితంగా వేపిస్తూ ఉండాలి ఆ పోలియో చుక్కలు మాత్రం. ఇంకా పిల్లలందరికీ వేపించాక మళ్ళీ ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఎండ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ మాకు దగ్గరలో ఇలా స్కూల్లో అయితే వేస్తూ ఉన్నారు. ఇంక వెళ్ళి వేయించుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. రాగానే ఇంకా హడావిడిగా అప్పటికప్పుడు 2 కూరలు ఏం చేద్దాంలే అని చెప్పేసి కాకరకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అన్నం కూడా త్వరగా అయిపోయిందని చెప్పేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఆల్మోస్ట్ అవ్వొచ్చేసింది. ఇంక ఈలోపు మా ఆయన కూరగాయలు తెస్తే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మ్యాక్సిమం హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నానండి. సో అందుకని చెప్పేసి ఎక్కువ ఆకుకూరలే తీసుకురమ్మంటూ ఉన్నాను. నిజంగా అసలుకి తినడం పనుకోవడం ఇదే లైఫ్ అయిపోయింది. కొన్ని రోగాల పేర్లు కూడా నాకు తెలీదు. రీసెంట్గానే నాకు పీసీఓడి అంటే ఏంటిదని సెర్చ్ చేసి మరీ తెలుసుకున్నాను. పీసీఓడితో పాటు పీసీఓఎస్ కూడా ఉండిద్దంట. ఒరే ఇన్ని రోగాలు ఉన్నాయా అనిపిస్తుంది నిజంగా. ఇవి పేర్లు కూడా తెలుసుకోకుండా ఉన్నాను ఇన్ని రోజులు. సో అందుకని చెప్పేసి ఏదైనా మనం వచ్చినాక తీసుకునే జాగ్రత్తల కన్నా రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని హెల్త్కి మెయిన్ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. చూస్తున్నారు కదా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే ఇవి వచ్చేసి మెంతికూర, వీటితో పాటు తోటకూర కూడా ఫ్రిడ్జ్ నిండా ఆకుకూరలతో అయితే నింపేస్తున్నాను. పూర్తిగా హెల్త్ మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. సో ఏవి హెల్తీ అయితే అవే మ్యాక్సిమం ఎక్కువగా తినడానికి, అలాగే బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి చూస్తూ ఉన్నాను అనమాట, ట్రై చేస్తున్నాను. అది కాక నా పిల్లలు చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి ఇప్పటి నుంచి నేర్పించామంటే వాళ్ళ ఫ్యూచర్ హెల్తీగా ఉంటారు. హెల్తీ ఫుడ్కే బాగా ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నా. ఇంకో రీజన్ ఏంటంటే నాకు 2 ఆపరేషన్లే కదా. సో ఇప్పుడు బాగానే ఉందిలే అని ఏమనిపించదు. మనకు ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ వచ్చాక అప్పుడు ఈ నొప్పులన్నీ బయటపడతాయి అంట. సో అప్పుడు నొప్పులు భరించడం కన్నా ఇప్పుడు హెల్తీగా ఉన్నప్పుడే ఇంకొంచెం హెల్తీ ఫుడ్ను అలవాటు చేసుకుంటూ హెల్తీగా ఉన్నాము అంటే మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మీరు చూస్తూనే ఉంటారు కదా, మన పెద్దవాళ్ళు అప్పుడు తిండి తినబట్టే ఇప్పటికీ వాళ్ళు ముసలోళ్ళైనా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనం కనీసం కింద కూర్చొని పైకి లెగవడానికి కూడా కష్టపడుతూ ఉంటాం అనమాట. అందుకే పూర్తిగా హెల్తీ ఫుడ్కి కన్వర్ట్ అవుతూ ఉన్నాను అనమాట. ఇంక లంచ్ అయిపోయాక కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ 4-4:30కి ఇలా బయటకు అయితే వెళ్తూ ఉన్నాము. మా ఆయన ఇంటికాడ ఉన్నారంటే ఖచ్చితంగా ఎక్కడికక్కడికి సరదాగా తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇంక అందుకని చెప్పేసి నలుగురం రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాము. ఇంక ఇది వచ్చేసి ఇదేనండి మా స్థలం అనమాట. వేరే అక్క వాళ్ళు వెళ్తుంటే ఇంక మేము కూడా వెళ్ళి స్థలం చూసేసి ఇంక అక్కడి నుంచి ఇటు స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. సో సమ్మర్ కదా, పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ నేర్పిస్తూ ఉండాలి. సో మా వాడికైతే స్విమ్మింగ్ నేర్పియాలి అనే థాట్లో ఉన్నాను. మా ఆయన్ని అడుగుతూ ఉన్నాను అనమాట, ఎక్కడ నేర్పిస్తారో కనుక్కో నేర్పిద్దామని. ఇంక ఇది వచ్చేసి తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరే స్విమ్మింగ్ పూల్ ఉండిద్ది, అదే వాళ్ళ ఆశ్రమం దగ్గర. అందుకని చెప్పేసి మా వాడు మునుగుతాడని తీసుకెళ్తే అది వచ్చేసి పెద్ద స్విమ్మింగ్ పూల్, చిన్నది కూడా ఉండిద్ది, కాకపోతే అక్కడ వాటర్ నింపలేదంట. ఇంక పెద్ద దాంట్లో ఎందుకని చెప్పేసి కాసేపు చూసి అలా కాసేపు ఉయ్యాలు ఊగేసి ఇంకొచ్చేసామన్నమాట. ఇక నైట్ డిన్నర్లోకి అయితే ఇలా కొత్తిమీర పుదీనా కలిపి పచ్చడి చేస్తున్నాను, చాలా బాగుండిద్ది. ప్లెయిన్ పుదీనా పచ్చడి కూడా చాలా బాగుండిద్ది. ఇంక నేను కొత్తిమీర కూడా ఉంది కదా అని చెప్పేసి 2 కలిపేసి పచ్చడి చేశాను. అలాగే అన్నానికి కూడా నానబెట్టేశాను. ఇవి నానబెట్టేలోపు అవి రైస్ నానేలోపు ఇంకా గ్యాస్ మీద
ఇలా పాలు కాగబెడుతూ ఉన్నాను అనమాట. మ్యాక్సిమం లీటర్ పాలు పోయించుకుంటాము. ఇంకా సిమ్లోనే పెట్టి కాగబెడుతూ ఉంటాను. చూస్తున్నారు కదా, పాలు కూడా కాగేశాయి. ఇంక ఇవి దించేసి ఇప్పుడు ఈ గ్యాస్ మీద ఇంకా రైస్ పెట్టేశాను. మ్యాక్సిమం పాలు కాగగానే నేను ఒక గ్లాస్ అయితే తాగేస్తాను. ఇంకా మా ఇంట్లో టీలు కాఫీలు అయితే మ్యాక్సిమం తాగమండి. ఎప్పుడో ఒకసారి సండే అలా తాగుతాం అంతే. లేదంటే ఇంక ఎవ్రీడే ఉదయం ఒక గ్లాసు, అలాగే నైట్ ఒక గ్లాసు పాలైతే కన్ఫామ్గా తాగుతూ ఉన్నాను. చెప్పాను కదా హెల్త్కి కన్వర్ట్ అవ్వాలి అని చెప్పేసి, హెల్తీ ఫుడ్కి. అందుకని చెప్పేసి టీలు కాఫీలు అవి మానేసి ఒక గ్లాస్ పాలైతే కన్ఫామ్గా తాగుతూ ఉన్నాను. ఫస్ట్లో నచ్చలేదు కానీ ఇప్పుడు తాగే కొద్దీ అలవాటైపోయింది. చాలా ఇష్టంగా తాగుతున్నాను అనమాట ప్లెయిన్ పాలే. పాప నిద్రపోతుంది, అందుకని చెప్పేసి ఇంకా రైస్ ఉడికేలోపు నేను పాలైతే తాగుతూ ఉన్నాను టీవీ చూస్తూ. సీరియల్ బాగా చూస్తానండి. మా మామయ్య చూస్తారు కదా, నాకు ఇంకా అలా అలవాటైపోయింది. ఇంకా సీరియల్ చూస్తూ పాలు తాగుతున్నాను అనమాట. 7:30కి అలా పాలు తాగేస్తాను కదా. ఇంకా చూస్తున్నారు కదా, పచ్చడి కూడా అదే చట్నీ రెడీ అయిపోయింది, అలాగే రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా 8-8:30 కల్లా డిన్నర్ అయితే త్వరగా ఎర్లీగా ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి మా ఆయన ఇంకా రాలేదు. ఇంక నేనే ఉడకగానే వేడిగా తింటేనే నాకు తినబుద్ధి అయింది. చల్లారిందంటే ఇంకా తినబుద్ధి కాదు. అందుకని చెప్పేసి ఇంకా 8:30 అయిందంటుంది టైము. ఇంకా 8:30 కల్లా తినేస్తూ ఉన్నాను అనమాట. పుదీనా కొత్తిమీర చట్నీ వేసుకొని, అలాగే మధ్యాహ్నం చేసిన కాకరకాయ ఫ్రై కూడా ఉంది. ఇంకా కాకరకాయ ఫ్రై కూడా వేసుకొని నా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. నేను తినేటప్పుడే మా బాబుకి కూడా పెడతానండి. ఇంక ఇద్దరం ఒక ప్లేట్లోనే తినేస్తాము. నిజంగా చట్నీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, మా ఆయన వచ్చాడు. వస్తూ ఇలా పానీపూరి చాట్ ఒకటను చికెన్ పకోడీ తెచ్చారు. సో చికెన్ ఇది కోళ్ళకి ఏదో వ్యాధి వస్తుంది అన్నారు కదా, మ్యాక్సిమం చికెన్ అవాయిడ్ చేసాం. ఇంకా చాలా రోజులు అయిందని చెప్పేసి మా ఆయన ఇంక నాకు తెలియకుండా ఇలా చికెన్ పకోడీ తెచ్చారనమాట. ఇంకా తెచ్చినాక వేస్ట్ చేయలేం కదా, అందుకని చెప్పేసి ఇంకా అన్నంలోనే నంచుకొని తింటూ ఉన్నాం అందరము. నేను ఆల్రెడీ తిన్నాను కదా, అయినా సరే మళ్ళీ మా ఆయన మాకేందంటే కలిసి తినడం అలవాటు అయిపోయి ఇంక నేను తిన్నా సరే మళ్ళీ పెడతా ఉన్నాడు. ఇంక తింటూ ఉన్నామన్నమాట. ఇది వచ్చి సెకండ్ టైం అనమాట నేను తింటా. 9:30 అయిందంటుంది టైము. మా ఆయన లేట్గానే తింటాడు. మా ఆయన మా ఫ్యామిలీ అంతా నైట్ లేట్గా తింటామండి. ఎందుకో మరి అలా కాదని చెప్పేసి కొంచెం టైమింగ్ అనేది ముందుకు తీసుకొస్తూ ఉన్నానన్నమాట. ఇంకా డిన్నర్ అయితే అయిపోయాక వాషింగ్ మిషన్లో నైటే బట్టలు వేసేస్తానండి. ఉదయాన్నే పని ఎక్కువ పెట్టుకోను, ఎందుకంటే బాబుని స్కూల్కి పంపించాలి కదా. అందుకని బట్టలు అన్నీ అందరూ స్నానాలు అయిపోయాక వాషింగ్ మిషన్కి వేసా. ఇది వచ్చేసి నైటే పడుకునే ముందే బయట ముగ్గేస్తాను. ఇంక ఉదయాన్నే లెగవలేను కాబట్టి నైటే ఇలా ముగ్గేసేసి పడుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం పంచంతా బయట కడిగేసి ముగ్గేసి ఇంక అప్పుడు పనుకుంటాను అనమాట. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.